ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలంటే మంచి ఆరోగ్యం ఉండాలని, విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపించకూడదనే ఉద్దేశంతో కళాశాలలో ఈ భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. విద్యార్థులంతా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు చదివే కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లత, తహసీల్దార్ పివి చలపతిరావు, మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కె రామకృష్ణ, హెచ్ఎం గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ అనుసంధానం చేస్తాము ఆ పేరు మీదటువంటి మధ్యాహ్న పథకానికి అని చెప్పిన ఎలక్షన్స్లో చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఈరోజు కాలేజెస్ కూడా, జూనియర్ కాలేజెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం చాలా సంతోషదాయకం. ఒక సేయింగ్ ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఎప్పుడు పెరిగినట్లయితే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకునేదే బడి. అటువంటి బడిలో మనం చుట్టూ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, మంచి ఆలోచనలు ఇక్కడ పెంపొందిస్తాం. మంచి ఆలోచనలు పెంపొందించాలంటే మంచి ఆహారం కూడా కావాలి, పౌష్టికాహారం. ఆ పౌష్టికాహారం ఈరోజు ప్రభుత్వం ఎంతో వెచ్చించి ఈరోజు ఇక్కడ విద్యార్థికి అందజేసే విధంగా ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, బాగా చదువుకోవాలి. ఉపయోగించుకోవాలంటే మంచి ఆహారం, మంచి ఆలోచనతో బాగా చదువుకోవాలి. అందరూ కూడా ఈరోజు ఎంతో టీనేజ్లో ఉన్నటువంటి మీ యొక్క ఆలోచనలనే మనం సమాజానికి ఎలా ఉపయోగించాలి, దాంట్లో మనం ఎలా అభివృద్ధి చెందాలి, తద్వారా మనం ఈ దేశానికి ఏం చేయాలి అనే ఆలోచన చాలా అవసరం. ఇది కంపల్సరీగా అందరూ పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం. ఎస్పెషల్లీ యువత ఈ ఫోన్స్ మీద ఎక్కువ ఈరోజు ఫోన్ యాక్టివిటీని ఎక్కువ శ్రద్ధ పడుతూ ఉన్నారు. దీన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్గా మీరు రకరకాలైనటువంటి గేమ్స్ని ప్రోత్సహించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎంఓఆర్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను.